తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 26న పంచాగుట్ట పిఎస్ లో రేగ కాంతారావుపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫ్లాట్ పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 26న పంచాగుట్ట పిఎస్ లో రేగ కాంతారావుపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫ్లాట్ కు పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఏదైతే పంచాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు హైకోర్టును అయితే ఆశ్రయించడం అయితే జరిగింది. తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను స్టార్ట్ చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో హైకోర్టులో విచారణ అయితే రానుంది. అయితే ఈ నెల 26న పంచాగుట్ట పిఎస్ లో రేగ కాంతారావు పైన కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫ్లాట్ పిలిపించి వేధించాలంటే కూడా ఏదైతే ఫిర్యాదు చేసింది. ప్రధానంగా పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాలంటే కూడా బాధితురాలు కూడా ఆరోపణ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఇంటర్వ్యూతో పిలిచి తన ఫ్లాట్ పిలిచాడు. ఆ తర్వాత లైంగికంగా వేధింపులు పాల్పడడానికి కూడా యువతి పంచాగుట్ట పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేసింది. అయితే ఆ తర్వాత ఏదైతే ఫ్లాట్ పిలిచి లైంగికంగా వేధించిన తర్వాత పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. అది నమ్మించిన తర్వాత కూడా ఏదైతే ఆ బాధితురాలు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. పెళ్లి పేరుతో తన దగ్గర శారీరకంగా వాడుకోవడంతో పాటు తనకు తెలియకుండానే తన యొక్క ప్రైవేట్ వీడియోలు కూడా చిత్రీకరించాడని కూడా కంప్లైంట్ చేసింది. దీంతో అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల పేరుతో తనకు దగ్గర డబ్బులు సైతం తీసుకున్నారంటే కూడా మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు పైన ఆరోపిస్తూ కూడా ఫిర్యాదు అయితే బాధితురాలకు జరిగింది. తన ఫోన్ యాక్సెస్ ద్వారా చేసి తన స్నేహితురాలు సైతం ఇదే రీతిలో మెసేజ్ చేసి దగ్గరైనట్టు కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయితే రేగ కాంతారావు పైన పంచాగుట్ట పోలీసులు BNS 69 తో పాటు 361/2 సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు అయితే హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్రాస్ చేయాలంటే కూడా రేగ పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరికొద్ది సేపట్లో ఈ పిటిషన్ హైకోర్టు ముందుకైతే రానుంది. మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికీ హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యం పిటిషన్ పైన ఈరోజు విచారణ జరగనుంది. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.